అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్ఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అనంటే, ప్రతి ఇన్‌స్టిట్యూట్‌కి కూడా ఒక అప్‌గ్రేడ్ కావాలని కోరుకుంటూ ఉంటాం. అలానే మన ఎస్ఎస్ అకాడమీ కూడా ఒక అప్‌గ్రేడ్ చేయబోతుంది. ఆ అప్‌గ్రేడ్ ఏంటి అంటే, పిల్లలకి మరికొంత బాగా టీచ్ చేయాలననేసి చాలా డేస్ నుంచి విజువల్ ఎఫెక్ట్ ఏదైనా పెడితే పిల్లలు చాలా అప్‌గ్రేడ్ అవుతారనేసి, అలానే జీకే పరంగా కూడా ఈజీగా అర్థమవుతుందనమాట. మనకి సైనిక్ స్కూల్‌కెళ్ళే జీకే కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. అందులో విజువల్ ద్వారా చూపించడం వల్ల ఈజీగా క్యాచ్ చేస్తారని డిజిటల్ బోర్డ్ కొందామని ప్లాన్ చేశాం. ఈ డిజిటల్ బోర్డ్‌లో ఏది తీసుకోవాలని చాలా డేస్ నుంచి ఆలోచిస్తూ, చాలా డెమోస్ చూసి, ఫైనల్‌గా బెన్‌క్యూ కంపెనీ 75 ఇంచెస్‌ది 4K హెచ్‌డీ, అల్ట్రా హెచ్‌డీ ఉన్న బె ప్యానెల్ అనేది ఫైనల్‌గా తీసుకున్నాం. ఆ ప్యానెల్ ఈరోజు మన ఇన్‌స్టిట్యూట్‌లో ఇన్‌స్టలేషన్ చేస్తున్నారు. ఈ ఇన్‌స్టలేషన్‌కి ఏంటి అవసరము అంటే, ప్రత్యేకించి క్లాస్ రూమ్‌లో మధ్యలోకుండేటట్టుగా మెజర్‌మెంట్స్ తీసుకుంటూ, కరెక్ట్‌గా విడ్త్ చూసుకొని, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే, ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళకి బాగా కనిపించాలి. చివరి రోలో ఉన్న పిల్లలకి కూడా బాగా కనిపించాలి. అలానే క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగా కనిపించాలని, టెక్నీషియన్స్ కూడా బెన్‌క్యూ కంపెనీ నుంచే వస్తున్నారు. బెన్‌క్యూ కంపెనీ నుంచి వచ్చిన వాళ్ళే ఇన్‌స్టలేషన్ చేస్తున్నారు. అండ్ ట్రావెలింగ్ కూడా వాళ్ళదే. ట్రాన్స్‌పోర్టేషన్ వాళ్ళే తీసుకొచ్చారు. వాళ్ళే నీట్‌గా తీసుకొచ్చి వాళ్ళే ఫిట్ చేస్తున్నారు. మెజర్‌మెంట్స్ తీసుకొని, డ్రిల్ చేస్తూ, చాలా నీట్‌గా ఇన్‌స్టలేషన్ గూడా పెట్టారనమాట. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో మనకి ప్రతి అకాడమీకి కూడా ఎంతో కొంత అప్‌గ్రేడ్స్ అనేవి లేకపోతే వెనకపడిపోతూ ఉంటాం. పిల్లలకి విజువలైజేషన్ ఎఫెక్టివ్ ద్వారా విజువల్స్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల పిల్లలకి తొందరగా అర్థమవుతుంది. మార్క్స్ కూడా ఈజీగా గెయిన్ చేయగలుగుతారని ఈసారి ఇది మనం తీసుకుంటున్నాం అనమాట. బోర్డ్స్ అనేవి చూస్తే చాలా కంపెనీస్ ఉన్నాయి. చాలా రకాలుగా మనం తెచ్చుకోవచ్చు. ఏ బోర్డ్ అయినా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే అందరికి ఉన్న సందేహం ఏంటంటే ల్యాగ్ ఫ్రీ. అంటే రాసేటప్పుడు స్లోగా అయిపోవడం గానీ, హ్యాంగ్ అవ్వడం గానీ, ఎందుకంటే ఇవి ఆండ్రాయిడ్ సిస్టమ్‌తో వస్తాయి కాబట్టి హ్యాంగ్ అవుతూ ఉంటాయన్నమాట. సో, అలా హ్యాంగ్ అవ్వకుండా మనం జూసుకోవాలి. ఈ బాక్స్‌లో కూడా మనకేమొస్తున్నాయంటే వాల్ మౌంట్ ఫ్రీగా ఇస్తున్నారు. అలానే కేబుల్స్, పవర్ కేబుల్స్ 2 వస్తున్నాయండి ఇందులో. దాంతో పాటుగా మనకి సిస్టమ్ కరెక్ట్‌గా కనెక్ట్ చేసుకోవడానికి సీపీయూ కనెక్ట్ చేసుకునే కేబుల్స్ వస్తున్నాయి. టచ్ అంటే మనం ల్యాప్‌టాప్‌కి ఏదైనా కనెక్ట్ చేసుకొని మన స్క్రీన్‌లో టచ్ చేసుకొని యూజ్ చేసే విధంగా గూడా వస్తుంది. అండ్ సి కేబుల్ కూడా వస్తుందండి దీంట్లోనే. మనం సి కేబుల్ మొబైల్ నుంచి ఏవైనా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి, ఫైల్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. 2 స్టైలిష్‌లు కూడా మనకిస్తున్నాడు. స్టైలిష్ అంటే పెన్స్ అన్నమాట. మనం బోర్డ్ మీద రాయడానికి ఉపయోగించే పెన్స్ కూడా 2 పెన్స్ అనేవి ఇందులో వస్తున్నాయి. దీంతో పాటు ఒక రిమోట్ ఇస్తున్నాడు. ఈ రిమోట్ ఏంటి అంటే మనకు టీవీల్లాగేనండి. మనం టీవీ రిమోట్ ఎలా అయితే యూజ్ చేస్తామో దీన్ని కూడా అలానే వాడొచ్చనమాట. సో, ఈ రిమోట్ యూజ్ చేస్తూ మనం మనకి కూర్చొని ఎక్కడైనా క్లాస్ రూమ్‌లో లాంగ్‌లో కూర్చున్నా ఆపరేట్ చేసే ఛాన్స్ ఉంటుందనమాట ఈ రిమోట్‌తో కూడా. సో, రిమోట్‌తో కూడా ఇందులోనే వస్తుంది. ఫైనల్‌గా ఇంకా వాల్ మౌంట్ ఫిక్స్ చేస్తున్నారు. హోల్స్ ఏసేసారు. నీట్‌గా సెంటర్‌లోకి ఫిక్స్ చేశారు. హైట్ చూసుకున్నారు. ఇవన్నీ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు దగ్గరగా చేయకపోతే మనం ఉంటేనే నీట్‌గా చేస్తారు. నీట్‌గా చేస్తుంతో పాటు మనకి ఫ్రీగా అవుతుందనమాట. ఒకవేళ హైట్ అని తగ్గినా, పెరిగినా మనం దగ్గరుండి చెప్పుకొని చేయించుకోవచ్చనమాట. సో, చూడండి చాలా వస్తుంది ఇదంతా కూడా. సో, ఫైనల్‌గా బోర్డ్ ప్యాకింగ్ అంతా కూడా తీసేశారు. ఇప్పుడు ఈ వాల్ మౌంటెన్‌కంతా ఫిక్స్ చేస్తున్నారు. మనకి స్క్రూస్ అనేవి 8, 9 స్క్రూస్ వస్తాయండి. ఆ 9 స్క్రూస్ కూడా బిగింపిస్తున్నాను నేను. ఫైనల్‌గా బోర్డ్ అనేది మన వాల్‌కి ఫిక్స్ చేస్తారు. అండ్ ఒక్కసారి పెట్టడానికి ముందుగా స్క్రూస్ అనేవి టైట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బోర్డ్ వెయిట్ అనేది 75 కేజీస్ దాకా ఉంటుందండి. ఈ 75 కేజీస్ వెయిట్ మళ్ళీ పిల్లలెవరైనా పట్టుకున్నా, మనం పట్టుకున్నా పడిపోకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో, బోర్డ్ బ్యాక్ సైడ్ అయితే అంతా ఇలా ఉంటుంది. ఎనకాతల బ్యాక్ సైడ్‌కొచ్చేసరికి 2 హ్యాంగిల్ టైప్ ఉంటాయి. వాటికి హ్యాంగ్ చేస్తారు. సో, చూడండి ఒకసారి. సో, బోర్డ్‌ని జాగ్రత్తగా కవర్‌కి తీసేసి జాగ్రత్తగా దానికి పెట్టాలి. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. హ్యాంగ్ చేసేటప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే హైట్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ హైట్ అడ్జస్ట్‌మెంట్స్ కూడా మనకుంటాయి. అంటే ఒక్కొక్క పర్సన్ హైట్ ఎక్కువుంటారు. ఒక పర్సన్ హైట్ తక్కువుంటారు. లేదు ఫిక్స్‌డ్‌గా మనం ఏమైనా వీడియోస్ రికార్డ్ చేయాలనుకునేటప్పుడు అటువంటప్పుడు హైట్ అనేది అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి కూడా అడిగాం బిగినింగ్‌లో హైట్ కొంచెం దించండి అనేసి. కానీ వాళ్ళేమన్నారంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్ మళ్ళీ
మీకు అస్తమానం ఇబ్బంది ఉండదు. మనం ఎంతవరకు కనిపించాలో అంతవరకు ఇందులో ఉంటుంది. లా లెంత్ దూరంగా ఉన్న పిల్లలకు కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. అందుకే ఈ హైట్ మెయింటైన్ చేయడం బెటర్ సార్ అన్నారు. అండ్ విజువల్‌గా కూడా చాలా బావుంటుంది. మరి హైట్ తగ్గించేస్తే బాగోదన్నారనేసి ఈ హైట్‌లో మనం పెడుతున్నామనమాట. సో, ఎవరైనా డిజిటల్ బోర్డ్స్ తీసుకోవాలనుకుంటే గనక ఒకసారి అన్నీ క్లారిటీగా రీసెర్చ్ చేసి తీసుకోండి. బట్ బెన్‌క్యూ అనేది చాలా బెటర్‌గా అనిపించింది నాకైతే. సో, చూడండి మన రూమ్ అపియరెన్స్ ఎంత మారిపోయిందో. అందుకు ఈ బెన్‌క్యూ కంపెనీదనేది 4K హెచ్‌డీతో వస్తుంది గాబట్టి విజువల్‌గా చాలా బావుందనమాట. అలానే మనం పెట్టుకునేటప్పుడు గూడా విజువల్‌గా క్లియర్‌గా చూసుకోవాలి. పవర్ కేబుల్స్ ఇచ్చారు. మనం దీనికి 16 ఆంప్స్ ప్లగ్‌తో కనెక్ట్ చేస్తున్నాం. బట్ వీళ్ళిచ్చిందైతే 2 టైప్స్ ఆఫ్ పవర్ కేబుల్స్ ఇచ్చారు. మనం సెపరేట్‌గా తర్వాత పోర్ట్ పెట్టుకుంటాం నీట్‌గా. సో, ఇప్పుడు ఆన్ జేస్తున్నారు. ఆన్ జేసేసరికి మనకి వెంటనే దీనికి అప్‌గ్రేడ్స్ అడుగుతుంటదండి. అంటే వెంటనే మనం అప్‌గ్రేడ్ చేసుకుంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడో అయ్యుంటుంది గాబట్టి, ఇప్పుడు రన్నింగ్ వెర్షన్ ఏదైతే ఉంటుందో, ఆ రన్నింగ్ వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేసేస్తారనమాట. సో, మనం వైఫైతో అప్‌గ్రేడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో, ఫైనల్‌గా మా క్లాస్ రూమ్ కూడా డిజిటల్ క్లాస్ రూమ్‌గా అప్‌గ్రేడ్ అయిపోయింది. వి ఆర్ సో హ్యాపీ. అండ్ ఇది నా మొదటి వీడియో అండి వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఏమైనా మిస్టేక్స్ వస్తే ఏమనుకోవద్దండి.